ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం కందులాపురం గ్రామంలో మదర్ తెరిసా ఎస్సీ ఎస్టీ కాలనీ దళితుల పట్ల ప్రభుత్వం కనీస మౌలిక సౌకర్యాలు కల్పించలేదు. మదర్ తెరిసా కాలనీ వాసులు ఆవేదనను వ్యక్తం చేశారు. గత 18 సంవత్సరాలుగా అప్రోచ్ రోడ్డు ఏర్పాటు కోసం అభ్యర్థిస్తున్నా పట్టించుకోవటం లేదు. కలెక్టర్ స్థాయి అధికారులు పర్యటించినా నేటికి కనీస రోడ్డు వసతి కల్పించలేదని ప్రభుత్వ అధికారుల తీరుకు మదర్ తెరిసా కాలనీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడేసిన గొంగలు ఎక్కడే ఉన్నట్టుగా దగ్గర ఒక 50 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నాయి. ఈ కాలనీలో అది అతిపెద్ద కాలనీ, ఈ మండలంలోనే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అతిపెద్ద కాలనీగా ఉంది. అయినా కూడా అధికారులు డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అదే క్రమంలో రోడ్డు విషయంలో మేము అనేక పర్యాలు అనేక అధికారులకు మేము దృష్టికి తీసుకుపోయినా కూడా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి కాలయాపన జరగడం జరిగింది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కూడా దినేష్ కుమార్ ఐఏఎస్ మన కలెక్టర్గా ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసిన కలెక్టర్ గారు కూడా వచ్చి మా కాలనీని సందర్శించడం జరిగింది. దాని తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్ను కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఒక నివేదిక ప్రభుత్వానికి వేయడం జరిగింది. ఆ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజుడికి మాకు రోడ్డు మోక్షం రాలేదు. తీరా చూస్తే అన్సారియా మేడం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారు, 2 కలెక్టర్లు వచ్చి వాళ్ళు నిజంగా ఈ కాలనీకి ఇబ్బందిగా ఉంది, రోడ్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంతమంది అధికారులను ఒత్తిడి తెచ్చినా కూడా ఈ రోజుకి కూడా మా సమస్యలాగానే మిగిలిపోయింది. మేము పోయిన సోమవారం